మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, యథావిధిగా ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటను నేను చదువుతాను. యెషయా ప్రవచన గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటను మీ కొరకై నేను చదువుతాను. 54వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. 54వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాటను నేను మీకు చూపిస్తాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమా ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యాన్ని మీరు ఆలకించండి. దేవుని వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తా ఉంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నాకు ప్రియమైన వాళ్ళరా, పైన కొన్ని మాటలు మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నీకు సమకూర్చెదను. మహా త్రేగము కలిగిన నిమిషం మాత్రము నీకు విముఖుడమైతిని, నిత్యము కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిస్తున్నాడు. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమిదికి ఇకను పొల్లు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వాళ్ళారా, తన ప్రజలైన ఇశ్రాయేలు మీద ఇకపై నేనెన్నటికీ కోపపడను, నేనెన్నటికీ వారిని గద్దించను, వారిని శిక్షించను. ఎందుకంటే నోవాహు కాలములో ఆ జల ప్రళయము తర్వాత దేవాది దేవుడు తన మనసులో చింతించినట్లుగా, దుఃఖపోయినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అయితే నోవాహు కాలంలో నేను ఎలాగైతే అంత ప్రళయాన్ని సృష్టించానో, జల ప్రళయాన్ని సృష్టించి జీవ మానవాల్ని అందరినీ ఎలాగైతే హతము చేసి శవాలుగా మార్చివేశానో, ఆ విధంగా నేను మరలా చేయను, నేను మీ పైన కోపించను, మీ పైన నేను కనికరాన్ని చూపిస్తాను అన్నట్లుగా పర్వతములు తొలగిపోయినను, మెట్టెలన్నీ తత్తరెళ్ళిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నాకు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం ఎందరైతే వింటూ ఉన్నారో, ఎందరైతే ఈ మాటలు గ్రహిస్తూ ఉన్నారో, నిత్యముగా మన ప్రభు మన పట్ల కనికరము చూపును గాక, ఆయన కృప మన పట్ల నిండుగా కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని కృప మనకు తోడుగా ఉంటే, దేవుని యొక్క అండ మనకు తోడుగా ఉంటే ఎటువంటి కార్యాలు జరుగుతాయంటే, ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఒక మాట మీకు సెలవిస్తాను. ఆది కాండంలో ఒక మాట ఉంటదండి. ఆది కాండంలో ఒక మాట ఉంటది. 19వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటది. 19:19 ఒక మాట చూడండి, నేను చదువుతాను. నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృప కనపరిచితివి. నేను పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదనేమో. ఇదిగో, పారిపోవటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి రప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఆ ఊరు నాశనం చేయును. ఈ విషయంలో నీవు నీ మనవిని అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సొదొమ గొమొర్రా పట్టణముల లోతు అనబడిన ఒక భక్తుడు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా,
సొదొమ గొమొర్రా పట్టణస్థులు చేసిన అతిక్రమములను బట్టి, వారు చేసిన దుర్మార్గపు కార్యాలను బట్టి దేవాది దేవుడు వారిపైన కోపించాడు, వారిపైన ఆగ్రహాన్ని చెందాడు. అయితే ఆ పట్టణాన్ని మొత్తాన్ని చంపివేయాలని, అగ్నితో కాల్చివేయాలని దేవాది దేవుడు తన మనసులో తలంచి లోతుతో చెప్తూ ఉన్నాడు, నువ్వు ఈ పట్టణాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో అని చెప్పినప్పుడు లోతు, అయ్యా నేనంత దూరం నేను వెళ్ళలేను, నా ఆరోగ్యం సహకరించలేదు, నా పరిస్థితి బాగలేదు, ఇదిగో ఈ పక్కన ఉన్న ఆ ప్రాంతంలో నేను తలదాచుకుంటానని దేవాది దేవుడితో మనవి చేయగా, నోవాహు మనవిని ఆలకించి, సరే నువ్వు ఈ ప్రాంతం విడిచి అక్కడికి వెళ్ళేంత వరకు నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకు ఈ పట్టణానికి నీ హాని చేయనని నోవాహుకు, క్షమించాలి, లోతుకు దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఒక శిక్ష ఆ దేశం మీదకి దిగి వచ్చినప్పుడు, ఒక మహా ప్రళయము ఆ దేశం మీదకి దిగి వచ్చినప్పుడు, అందులో కృప చూపబడిన లోతు క్షేమముగా తప్పించబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నాకు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కృప నీ ఎడలో ఉంటే, కృప నీ కుటుంబం పైన ఉంటే, లేకపోతే కృప నీ సంఘం పైన ఉంటే, కృప నీ గ్రామం పైన ఉంటే నీవు క్షేమముగా తప్పించబడతావు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, ఎంత ప్రళయమే వచ్చినా, ఎంత పెనుగాలులే రేగినా, ఎంత పర్వతము లాంటి శోధనలే ఎదురైనా, దేవుని కృప నీ ఎడల నా ఎడల ఉంటే మనం క్షేమముగా తప్పించబడతాము. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళ చూడండి, ఆ దేశమంతటిని ప్రభు పాడు చేశాడు. దేశమంతటిని ప్రభువును చేల్చి చెండైనట్లుగా, అగ్నితో కాల్చివేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ అందులో కృప చూపబడిన దేవుని యొక్క కృప పొందిన లోతు యొక్క కుటుంబం మాత్రం క్షేమముగా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో ప్రియమైన వాళ్ళారు గమనించండి, దేవుని కృప మన ఎడల ఉంటే మనము క్షేమముగా తప్పించబడతాము. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, రెండోది కూడా మీకు చూపిస్తాను చూడండి. రెండవ రాజుల గ్రంథము ఒక మాట ఉంటుంది. 20వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. 20వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతోను నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగాను సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితృడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను అని. 3వ దినమున నీవు యెహోవా మందిరంకి ఎక్కిపోవుదవు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియమైన వాళ్ళారా, పితరుల కాలంలో హిజ్కియా అనబడిన రాజు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలిస్తూ ఉండగా హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం సంభవించినట్లుగా దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా గమనించండి. అయితే భక్తుడు సేవకుడు వచ్చి అతడితో సెలవిచ్చాడు, హిజ్కియా నువ్వు ఇకపైన బ్రతకవు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీవు మరణమవుతున్నావని సేవకుడు రాజుతో చెప్పగా, ప్రియమైన వాళ్ళారా ఆ రాజు గోడ తట్టుకు తిరిగి కన్నీరు కార్చి ఏడ్చి, ప్రభువా నేను ఎటువంటి వాడునో, నా మనసు ఎటువంటిదో, నేను ఎటువంటి కార్యాలు చేశాను, నువ్వు జ్ఞాపం చేసుకో, నీ కృపలో జ్ఞాపం చేసుకోమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా, ప్రేమైన వాళ్ళారా ఆ సేవకుడు ఆ వార్త చెప్పి వారి గుమ్మము లేకపోతే ఆ నడిగుమ్మము దాటక మునిపే హిజ్కియా కన్నీరు గ్రహించిన, హిజ్కియా కన్నీరు చూచిన దేవాతి దేవుడు సేవకుడికి మళ్ళా బయలుపరుస్తూ ఉన్నాడు, నీవు వెళ్ళి నా ప్రజలకు రాజైన హిజ్కియాతో చెప్పు, 15 సంవత్సరాలు నీకు మరణము అనే మాటకు చోటే లేదని చెప్పమని సేవకుడితో చెప్పినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎన్నో రోజులు మార్పు కలగలేదండి, ఎంతో సమయం కూడా మార్పు లేదు. సేవకుడు వచ్చి హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని మాట సెలవిచ్చాడు. వెంటనే ఆలస్యం కూడా చేయకుండా హిజ్కియా గోడ తట్టుకు తిరిగి
కన్నీరు కాచి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అంతలోనే ఆకాశం ముందున దేవాది దేవుడు హిజ్కియా కన్నీటిని చూసి అతని పట్ల కృపను చూపించి అతని పట్ల దయను చూపించి వెంటనే దేవాది దేవుడు తన మనసులో ఉన్న మాటను మార్చివేసి హిజ్కియాకు మరణాన్ని కొట్టివేసి జీవాన్ని కొనసాగించినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈరోజు దేవుని కృప నీ పట్ల ఉంటే, దేవుని వాత్సల్యం నీ పట్ల ఉంటే, దేవుని అనుగ్రహం నీకుంటే, మరణకర రోగమైన కొద్ది నిమిషాల్లో నువ్వు మరణిస్తావు అనదైన వార్త నీకు తెలిసినా దేవుని నిన్ను క్షేమముగా జీవింపజేయునుగాక. హల్లెలూయా. ఏ రోగంతో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నావో, ఏ వ్యాధితో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, ఏ జబ్బు చేసి నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నావో, ఎవరో డాక్టర్లు చెప్పారని ఇవి నువ్వు బ్రతకవు, కొద్ది నెలలు చనిపోతావని నిన్ను నిర్లక్ష్యపరిచి ఉన్నారేమో, మనుషుల మాటలు నమ్మి నువ్వు కృంగిపోయావేమో, డాక్టర్ల మాటలు విని నీవు కృషించిపోయి మరణ పడకల్లోనే మరణం రాక మునిపే నువ్వు చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని అల్లాడిపోతా ఉన్నావేమో. దేవుని మాటలు విన నీవు ఎవరివైనా సరే ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. హిజ్కియా ఏ విధంగా అయితే కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ప్రలాపించాడో ఆ విధంగా నీవు కన్నీరు కాచి ప్రార్థన చేయగలిగితే ఆయన అనంతమైన కృప, ఆయన ఉచితమైన కృప నీ మీకు దిగువచ్చును గాక, నీకు దీర్ఘాయువు కలుగజేయును గాక. ప్రేమైన వాళ్ళారా, దేవుని కృప ఎవరి పట్ల అయితే ఉంటుందో వారు అనారోగ్యంలో కూడా సంపూర్ణమైన స్వస్థత పొందుతారు. ఇది చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. 3వ మాట, 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. మరియు అతడు జనులు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాను గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదకును, మోయాబీయుల మీదను, షైరేం మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను. గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, షైరును, మనుషుని వారిను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షాయిరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరికొకరు చంపుకున్నట్టుకు మొదలు పెట్టిరి. యూదవారును అరణ్యమందున్న కాపర్ల దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపై పడి ఉండరి, ఒక్కడును తప్పించుకొనలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు యెహోషాపాతు సైన్యానికి ఒక శ్రమ, ఆపద వచ్చిందండి. శత్రువులేమో మోకరించి వచ్చారు. ఇశ్రాయేల్ జనాంగానికి అంత బలగము లేకపోయింది. అయితే ఎలా వారిని జయించాలి, ఎలా వారిని ఓడించాలి, వారిని తప్పించి నా ప్రజల్ని ఎలా కాపాడుకోవాలని యెహోషాపాతు ఆలోచన చేస్తూ తర్జన భర్జన పడిపోతూ కంగారు పడిపోతుండగా దేవుని వాక్కు సెలవిచ్చింది, నీవు ఏమీ చేయనక్కర్లేదు, దేవుని పాడుతూ స్తుతిస్తూ అక్కడికి వెళ్ళు, దేవుడే యుద్ధం చేస్తాడు అన్నట్లుగా దేవుని వాక్కు అతనికి బయలుపరచబడింది. ప్రియమైన వాళ్ళారా, యెహోషాపాతు దేవుని వాక్కు నిమిత్తమై పాటలు పాడే వాళ్ళని, స్తుతించే వారిని, మంచిగా దేవుని కీర్తించే వారిని అందరినీ పోగు చేసుకొని పాటలు పాడుకుంటూ సంతోషంగా ఆనందంగా దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ యుద్ధ రంగానికి వెళ్ళారు. ఆశ్చర్యము, అద్భుతం ఏంటంటే వారు అక్కడికి వెళ్ళేలోగానే శత్రువులకు వారిని వారే పొడుచుకొని వారిని వారే కొట్టుకొని చనిపోయి శవాలైపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వీరు కత్తి దోసలేదు, బాణం వేయలేదు, తుపాకీ పట్టలేదు, ఏ యుద్ధము చేయలేదు, ఎవరి మీదకి ఎవరూ పోలేదు, కానీ వారు పాడుకుంటూ స్తుతిస్తూ మాత్రమే యుద్ధ రంగానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళంగానే ప్రభువే అక్కడ యుద్ధం చేసి వారిని వారే కొట్టుకొని వాళ్ళలో వారే చిచ్చిపెట్టి వారిని వారే చంపుకొని చనిపోయి శవాలుగా మార్చినట్లుగా దేవుడు సహాయం చేశాడు. ప్రేమైన వాళ్ళారా, మరో అద్భుతం ఏంటంటే వారి పై ఉన్న ఆ ఆభరణాలు సొమ్ములు ఏరుకొనుటకు 3 దినములు పడినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈ రోజు దేవుని కృప నీకు ఉంటే,
దేవుని కాపుదల నీకు ఉంటే అపజయములో కూడా నీవు జయాన్ని చూస్తావు. పర్వతము లాంటి నిరాశ నిస్పృహలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? పర్వతము లాంటి అనారోగ్య సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? పర్వతం లాంటి శోధనలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? ఏ శోధనలో ఉండి నీ వాక్యం వింటూ ఉన్నా, నా ప్రభు కృప నీకు నిండుగా కలుగునుగాక, నీకు జయము అనుగ్రహించునుగాక, నీకు స్వస్థత అనుగ్రహించునుగాక. ప్రియమైన వాళ్ళరా గమనించండి, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, పర్వతములు తొలగిపోయినను మెట్టెలన్నీ తత్తరిల్లిపోయినను నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రియమైన వాళ్ళరా ఆయన కృప ఎల్లప్పుడూ మీకును నాకును సదాకాలం తోడి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరికీ ప్రభావ వారి జీవితాల్లో కార్యము తెలుసుకు కృప చూపించండి నైనా. వారి మాటలను ప్రభావ వారి జీవితాల్లో కార్యరూపం దాల్చే భాగ్యాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాను. ఇంకా బలంగా వాడుకో